శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ప్రజల అవకాశాలకు అనుగుణంగా వైఎస్ఆర్సీపీ పాలనలో సంక్షేమ పథకాలను అమలు చేశామని ఆయన అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ దొంగల ముఠా ఏర్పాటు చేసి ప్రజలను దోచుకుంటాడని ధర్మాన మండిపడ్డారు. చంద్రబాబు కుట్రల ఫలితంగానే పెన్షన్లు పేద ప్రజలకు అందడం లేదన్నారాయన. ఎన్నికల ప్రచారంలో భాగంగా అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయంలో ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన పాలసీయే ప్రజల తాలూకా ఎజెండాను తీసుకుని వెళ్ళడం. నీ ఎజెండా ఏంటి? ధనవంతుల ఎజెండా. నీకేం మళ్ళీ ఇప్పుడు ఇస్తే మళ్ళీ అక్కడ ఓపెన్ చేస్తావు దుకాణం. ఎక్కడ? రాజధాని అట, అమరావతి అట దుకాణం ఓడి చేస్తారు. మళ్ళీ ఎవడిని పట్టుకుంటూ ఒక దొంగని శ్రీలంక నుంచి వెళ్ళాడు ఈశ్వరరావు అండం, ఇంకొకటి నుంచి రామారావు అండం, ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఆడండం, మాయ చేయడం. ఇదే కదా పని. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఈ ఈశ్వరరావు? ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? చూడండి, జైల్లో ఉన్నాడు. అక్కడ నువ్వు చెప్పినటువంటి రోజు చూపించిన ఈశ్వర్ అన్నాడు సింగపూర్ జైల్లో ఉన్నాడు. ఆడికి తీసుకొని చూపించా జీ టు జూ అట. గవర్నమెంట్ ఎంత పొల్లు 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఇదేనా నీకు? మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ జిల్లా అభివృద్ధి చేస్తే ఈనాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే పెద్ద ఆయన చెప్పారు. మరి మూలపేట పోర్టుని ఒక పరిశ్రమ వస్తుందంటే అనేక అడ్డంకులు సృష్టిస్తారు. ఒక పరిశ్రమకు భూమి ఇవ్వాలంటే ఆ ప్రాంత రైతులు కానీ ఆ ప్రాంతీయులు కానీ ఇబ్బంది పడతారు. కానీ ధర్మాన ప్రసాదరావు గారు పిలిచి చెప్తే మరి ఆ ప్రాంత రైతులంతా కూడా ఒకే మాటకు వచ్చి మరి అతను చెప్పిన ఏదైతే ఎకరాకి 25 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఒక మాట చెప్తే మూకుమ్మడిగా గ్రామస్తులంతా కూడా మూలపేట గ్రామస్తులంతా కూడా ఒక మాటకు వచ్చి భూమి ఈరోజు ప్రభుత్వానికి ఇవ్వటం వల్లే ఈలోడు మౌరుపేటలో పోర్టు నిర్మాణం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. మరి మూలపేట పోర్టు వల్ల ఈ జిల్లా అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుంది. నంద్యాలలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. పట్టణంలో పలు ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పేదలకు అందే సంక్షేమ పథకాలను అడ్డుకోవడం తెలుగుదేశం పార్టీకి సరికాదని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడం ఖాయమని అభ్యర్థులు అన్నారు. పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, నా మనవడు నా మనవరాలు మా అన్న మా అక్క తెచ్చిస్తారు మాకు పెన్షన్ అని ఎదురు చూసే వాళ్ళందరూ కూడా ఈరోజు మేము మా ఎలక్షన్ ప్రచారంలో తిరుగుతుంటే వాళ్ళు ఇంకా మాకు పెన్షన్ రాలేదని చెప్తుంటే నిజంగా మాకు కూడా చాలా బాధ అనిపిస్తోంది. మరి వ్యవస్థ మీద ఇంత కక్షగట్టి ఇంత కుళ్ళుతోటి ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈరోజు వాళ్ళ పొట్టగొట్టినటువంటి పరిస్థితి, వాళ్ళు ఏదైతే 3,000 రూపాయలతోటి నెలంతా గడుపుతారో మరి ఆ పరిస్థితి ఈరోజు వాళ్ళకి కాకుండా చేసినటువంటి తెలుగుదేశం నాయకులకి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం నేర్పిస్తారని చెప్పడం. ఈ సంక్షేమం ప్రతి ఇంటికి కూడా అందడం అనేది వాళ్ళు చాలా సంతోషంగా వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళు ప్రజలే చెప్తున్నారు, మేము డెఫినెట్గా మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాము, మాకు జగనే సీఎం కావాలనే ఉద్దేశంతో ప్రజలంతా ఉన్నారు. డెఫినెట్ కూడా ఫ్యూచర్లో జగన్ సీఎం అవుతాడు, ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిపిస్తారని ప్రజలే వాళ్ళ అభిప్రాయం చెప్పడం జరిగింది. ముఖ్యంగా బాధాకర విషయం ఏమంటే ఈ వాలంటీర్ వ్యవస్థను వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి వాళ్ళని తీసేయడం అనేది చాలా బాధాకరము. ఎందుకంటే ప్రతి నెల 1వ తేదీ వాళ్ళకు ఆ పెన్షన్ కానీ అందరికీ వచ్చేది ఈరోజు ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరము. కాబట్టి ప్రజలందరూ గమనించాల్సింది, నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే మీకు తెలుసు ఏమవుతుందని. చంద్రబాబుకు అవ్వతాతల ఉసురు తగులుతుందన్నారు వైఎస్ఆర్సీపీ ఆలూరు అభ్యర్థి వీరూపాక్షి. ఆలూరు పట్టణంలో వీరూపాక్షి స్థానిక నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని వీరూపాక్షి అన్నారు.
పార్టీలకు సంబంధం లేకుండా వాళ్ళు పనులు చేస్తుంటే పొద్దున 1వ తారీఖు వస్తేనే 6 గంటలకే ముసలి వాళ్ళకి ఎంతో సంతోషంగా వాళ్ళ ఇంటికి పోయి పింఛను ఇస్తుంటే ఓర్చుకోలేక ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ కలిసి కోర్టుకేసి ఇప్పుడు ముసలిలో 1వ తారీఖు ఇప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా పోయి పవన్ కళ్యాణ్ ఇస్తారా ముసలిలకు పెంచిన పొద్దున్న లేసినే. టీడీపీ నేతల కుట్రల కారణంగానే పెన్షన్లు పంపిణీ ఆగిపోయిందన్నారు సంతనూతలపాడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మేరుగ నాగార్జున. సీఎం జగన్ను ముఖ్యమంత్రిగా చూడాలన్న ప్రతి ఒక్కరి కోరిక తప్పకుండా నెరవేరుతుందన్నారు ఆయన. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని పలు ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరన్నారు. వాలంటీర్లను చూస్తే చంద్రబాబుకు వణుకు పుడుతోందన్నారు పోలవరంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి. ఏలూరు జిల్లా పోలవరం మండలంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి ఇంటింటికి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పాత పోలవరంలో కడపమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. చంద్రబాబుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అంటే కడుపు మంటని, పేదలు తన కాళ్ల దగ్గరే ఉండాలని కోరుకుంటాడని ఎమ్మెల్యే బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పోలవరం నుండి అందిస్తారు. ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. పోలవరంలో కూడా చూస్తే కనుక ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో కూడా చూస్తే తెల్లం రాజ్యలక్ష్మి అభ్యర్థి ఎవరు ఉన్నారో అవి కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఓట్లను కూడా ఓట్లు అర్థిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మేడం చెప్పండి, ఏ విధంగా జరుగుతుంది? ఈరోజు పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టాను. 7 మండలాలు సుదీర్ఘంగా నేను ప్రచారం 3 నెలల నుండి తిరుగుతూ ఉన్నాను. ఈరోజు పోలవరం మండలంలో నేను ప్రచారానికి రావడం జరిగింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు, ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు. దానికి కారణం ఏంటంటే జగనన్న ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క గడపకి చేరే కాబట్టి వాళ్ళు ఆనందంగా ఈరోజు మహిళలైనా వృద్ధులైన అన్నలు అందరూ కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వస్తుందని చాలా ఆనందంగా ఇచ్చేస్తున్నారు. ఏమ్మా అంటే జగనన్న మాకు అన్ని మా పేద బడుగు బలహీన వర్గాలని ప్రతి ఒక్క సంక్షేమం మాకు వచ్చిందమ్మని ఆనందంగా చెప్తున్నారు. కొంతమంది అయితే వాలంటీర్ని స్లీపర్ సెల్స్ అంటున్నారు, ఉగ్రవాదులు అంటున్నారు. వీళ్ళకి సంబంధించి పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు చంద్రబాబు లాంటి వ్యక్తులు. ఏ విధంగా చూస్తారు? ఎందుకని వాలంటీర్ వ్యవస్థ అంటే చంద్రబాబుకు సంబంధించి కానీ టీడీపీ, జనసేన ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయి అంటారు? ఈరోజు జగనన్న మానసపుత్రిక అయిన వాలంటరీ వ్యవస్థ. వాలంటరీ అంటే ఏంటి? స్వచ్ఛందంగా సేవ చేయడం. ఆ స్వచ్ఛందంగా సేవ చేసేది కూడా ఈరోజు అంత విషప్రచారం చేసి వాళ్ళకి ఎందుకు అంత భయం అవుతుంది? వాలంటీర్లను చూస్తే ఎందుకు అంత భయం అవుతుంది? వాళ్ళు ప్రతి ఒక్క గడపకెళ్ళి వాళ్ళ యొక్క బాగోగులు తీసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఉండి ఈరోజు పథకాలని అన్నీ తీసుకొచ్చి ప్రభుత్వానికి నివేదించడం, ఆ పథకాలేమో డైరెక్ట్గా జగనన్న ఎటువంటి వివక్ష లేకుండా బటన్ నొక్కి వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంటే ప్రతిపక్షాలు భయం వేస్తుంది. బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం ఇస్తాం వారం లేకపోవడం నివేదించారు చంద్రబాబు విషయంలో. మొదటి నుంచి చంద్రబాబు నాయుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అంటే కడుపు మంట. ఆయనకి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన ఎప్పుడు కూడా ఈ బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు కూడా రాజకీయ అవకాశాలు కల్పించలేదు ఆయన. ఎందుకంటే ఆయన పెత్తందారు మనస్తత్వం అయింది, పెత్తందారు తనం ఆయన దగ్గర ఉంది. కాబట్టి పేదలు ఎప్పుడు కూడా మరి కాలు దగ్గర ఉండాలని కోరుకుంటాడు చంద్రబాబు నాయుడు. అందుకని ఈరోజు చంద్రబాబు నాయుడు ఈరోజు టిప్పర్ డ్రైవర్లకి మరి జగనన్న టికెట్ ఇచ్చాడు, ఉపాధి కూలికి వెళ్ళే వ్యక్తికి మరి టికెట్ ఇచ్చాడు. ఎందుకంటే ఈ పేద వర్గాలు, ఈ బలహీన వర్గాలు కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని కోరుకున్న ఏకైక వ్యక్తి ఈ దేశంలో ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని ఈరోజు సామాజిక న్యాయం మరి నిజంగా తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అభినందిస్తున్నారు. ఒక నిబద్ధత గల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, సామాజిక న్యాయాన్ని మరి పాటిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ గారు ఆశయాల్ని, అలాగే పూలే గారి ఆశయాల్ని ఈరోజు ముందు తీసుకెళ్తున్న వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. అందుకనే చంద్రబాబు నాయుడికి రేపు ఆయన కూటమితో వస్తున్నాడు. ఒంటరిగా రావడానికి ఆయనకి భయం ఎక్కువ, ఎందుకంటే ఓడిపోతాడని తెలుసు. అందుకని ఈరోజు బీజేపీని, జనసేనని మరి సంకల్లో పెట్టుకొని ఈరోజు వస్తున్నాడు.
రేపొద్దున ఆయనకి పరాభవం తప్పదు. ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్తారు. అవ్వాతాతల యొక్క నోట్లు కూడిని లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ ఉసురు ఆ పాపం చంద్రబాబు నాయుడు తగులుద్ది. ఈరోజు నా వాలంటరీ వస్తాడు, నాకు ఉదయం 6 గంటలకి మరి నా తలుపు తడితే నాకు పెన్షన్ ఇస్తాడని అవ్వాతాతలు పాపం ఉసూరుమంటూ ఎదురు చూస్తుంటే ఈ మాట విన్న తర్వాత ఈరోజు అవ్వాతాతలు గుండెకి తరికిపోయి నిజంగా ఇది ఎవరు చేశారంటే అది చంద్రబాబు నాయుడు చేశాడంటే ఈసారి గుణపాఠం చెప్తాం, బుద్ధి చెప్తామని ఈరోజు అవ్వాతాతలందరూ కూడా చెప్పడం అయింది. ప్రధానంగా పేదలకి అవ్వాతాతలకు సంబంధించినటువంటి మేలు చేసినటువంటి వాలంటీర్లపై విషం చిమ్మే విధంగా చంద్రబాబు చూస్తున్నారు. ప్రజాక్షేత్రంలో కూడా అవ్వాతాతలు కూడా బుద్ధి చెబుతారని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. సామాజిక న్యాయానికి పట్టం కట్టినటువంటి నేతగా సీఎం వైద్యాన్ని సీట్ల కేటాయింపు చేస్తుంటే అవహేళన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కూటమి కూడా బంగాళాఖాతంలో కలిసిపోతుందని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి స్పష్టంగా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి టీవీ, పోలవరం నుంచి. ప్రజలతో మమైకమై సీఎం జగన్ అందించిన సంక్షేమ పాలన దేశంలో మరెవరూ చేయలేదన్నారు వైఎస్ఆర్సీపీ రాజంపేట అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి. నగరంలో మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన రాజంపేటలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. సీఎం జగన్ వెంటే జనమంతా ఉన్నారని, జగన్ మరోసారి రాష్ట్రానికి అవసరమని ప్రచారంలో ప్రజలు చెబుతున్నారని అమర్నాథ్ రెడ్డి అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పోలా శ్రీనివాసరెడ్డి పలువురు నేతలతో కలిసి రాజంపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 175కు 175 సాధించాలనే సీఎం జగన్ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరుతుందని, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుస్తారని అన్నారు ఎంపీ కేశినేని నాని. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సమాజంలో అనేక సంస్కరణలు తెచ్చిన వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. ఎన్నికల కమిషన్ ద్వారా వాలంటరీ వ్యవస్థను అడ్డుకోవడం చంద్రబాబు కుట్రలో భాగమేనని మండిపడ్డారు. చంద్రబాబుకు కూటమికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అంటున్న కేశినేని నానితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తూ ప్రతి నియోజకవర్గంలో తిరుగుతున్నారు ఎంపీ కేశినేని నాని. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లోనూ మీరు దాదాపుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎట్లా ఉంది సార్ పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్? లేదు, ఇప్పుడు పబ్లిక్ నుంచి రెస్పాన్స్ అనేది అనూహ్యంగా ఉంది స్పందన. ఎందుకంటే జగన్ గారు మొదటి నుంచి కూడా పేదవాళ్ళ మీద, నిరుపేదవాళ్ళ మీద, దిగువ మధ్య తరగతి మీద, మధ్య తరగతి మీద ఆయన యొక్క దృష్టి పెట్టి ఆయన ఎన్నికైనప్పటి నుంచి కూడా వాళ్ళ ఆనందం, వాళ్ళ సుఖం, వాళ్ళ సంతోషం, అట్లాగే వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు మీద ఆయన దృష్టి పెట్టడం జరిగింది. అదే ఇవాళ మాకు ఆయన మీద ఉన్నటువంటి దీంతో అభిమానంతో ఇవాళ ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన కనపడతా ఉంది. ఎక్కడ తిరిగినా కూడా ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు టార్గెట్ 175 అన్నారో దాన్ని ఆ 175 అచీవ్ చేస్తారంటంలో నాకు ఎటువంటి సందేహం కనపట్ల. ఎందుకంటే ప్రజల నుంచి అంత అపూర్వమైనటువంటి స్పందన కనపడతా ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా. ముఖ్యంగా ఈ వర్గాలు నేను చెప్పినటువంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద, నిరుపేద వర్గాల్లో కులాలకి మతాలకి అతీతంగా ఆ స్పందన జగన్ గారి పట్ల ఉంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, భారీ మెజార్టీలతో వైసీపీ అభ్యర్థులందరూ గెలుస్తారు. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా ఈ వాలంటరీ వ్యవస్థ మీద కుట్రబందున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు ఈ సమాజంలో, ముఖ్యంగా సంస్కరణలు. ఒక సంఘంలో, ఈ సమాజంలో ఒక సంస్కరణ రూపంలో అనేకం తీసుకొచ్చారు. ఏంటంటే మీరు తీసుకుంటే పాలనని ప్రతి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లిన వ్యక్తి ఇవాళ ఈ దేశంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఈ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, ప్రతి ఒక్కరికి కూడా ఇంతకుముందు లంచాలు తీసుకుని లంచాలు ఇవ్వాల్సి వచ్చేది, ప్రతి పనికి కూడా అధికారుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. లేకపోతే మండల కార్యాలయానికో, లేకపోతే నియోజకవర్గ కార్యాలయానికో, జిల్లా కార్యాలయానికి వెళ్ళాల్సిన పరిస్థితి నుంచి ఇవాళ ప్రజల వద్దకే అన్ని పాలన. ముఖ్యంగా మీకు వాలంటరీ వ్యవస్థలో ఏ చిన్న పని ఉన్నా వాలంటరీ ఫోన్ చేస్తే వెంటనే ఆ పని సచివాలయం ద్వారా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ వ్యవస్థ చూసుకుంటూ ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆయన మొదటి నుంచి ఈ కుట్రలో భాగంగా ఇవాళ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ద్వారా మరి ఈ వాలంటరీ వ్యవస్థను రద్దు చేయడం. ఇవాళ 1వ తారీఖున మేము తిరుగుతూ ఉంటే చాలామంది మాకు పెన్షన్ రాలేదని చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు వాలంటీర్లు ఉన్నప్పుడు పొద్దునే తెల్లవారుజాము ముందే తలుపు కొట్టి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఇవాళ మాకు రాలేదు, మేము ఎక్కడికి వెళ్ళి తీసుకోమంటున్నారు, మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదని చాలామంది వాపోతూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు రేపు వస్తే ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ ఇది సేమ్ పరిస్థితి రిపీట్ అవుతుందనేది వాళ్ళలో ఒక భయాందోళన నెలకొంది.
ఏదైతే వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో, ఏదైతే సచివాలయ వ్యవస్థ పెట్టారో అవన్నీ మళ్ళీ తీసేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి యొక్క ఉందని చెప్పి ప్రజలందరూ బలంగా నమ్ముతున్నారు. దానికి రుజువే ఇవాళ పొద్దున పెన్షన్లు రాకపోవడం, అట్లాగే ఇవాళ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఎప్పుడు ఇస్తారు, ఎవరు ఇస్తారనేది కూడా ప్రజలకి ఒక సందేహాలు ఉన్నాయి, అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది చేసిన చంద్రబాబు ఇది మాత్రం మొత్తం పెద్ద కుట్ర ఇది. ముఖ్యంగా పేదవాళ్ళ పట్ల, అట్లాగే పెద్ద వయసులో పెద్దవాళ్ళు అనేటువంటి ముసలి వాళ్ళ పట్ల, అవ్వల పట్ల, తాతల పట్ల ఆయన పడినటువంటి కుట్ర. దేవినేని ఉమా ప్రజాక్షేత్రంలో పనికిరాడని చంద్రబాబు అతను టికెట్ ఇవ్వాలి. సో ప్రజాక్షేత్రంలో పనికిరాని వాళ్ళు ఏం మాట్లాడినా మనం ఉపయోగం లేదు. మీడియా అటెన్షన్ కోసం మాత్రమే మాట్లాడతారు వాళ్ళు. పాపం దేవినేని ఉమా ఏదో ఐడెంటిటీ కోసం వాళ్ళు మాట్లాడుతున్నాడు. ప్రజలందరూ కూడా ఇవాళ తెలుసు చంద్రబాబు నాయుడు కుట్ర చేసి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేపించి ఎలక్షన్ కమిషన్ చేత పేదవాళ్ళకి పెన్షన్లు అందకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు అని తెలుసు. దానికి ప్రజలందరూ కూడా చంద్రబాబుకి, టీడీపీకి, అటు కూటమికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. చంద్రబాబు చేస్తున్న కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలంతా కూడా వైసీపీ ప్రభుత్వానికి పూర్తిగా అండగా ఉంటారని చెప్పి ఎంపీ కేశినేని నాని ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. జగనన్న పాలనలో ప్రతి ఇంటా సంక్షేమం అందిందని, పల్లె పల్లెన అభివృద్ధి రెపరెపలాడిందని అన్నారు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. రాయచోటి మండలం సిబ్యాల గ్రామంలో స్థానిక నేతలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. చంద్రబాబు తీరుతో అవ్వతాతలు, వికలాంగులు, సంక్షేమ పథకాలు అందుకుంటున్న వృద్ధులు అవస్థలు పడాల్సిన పరిస్థితి ఎదురైందని ఆయన విమర్శించారు. రాయచోటి జిల్లా ఏర్పాటుకు సీఎం జగన్ కృషి అభినందనీయమని అన్నారు. చంద్రబాబు వాలంటీర్లపై కుట్ర రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు కైకలూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు. కలిదండి మండలంలో ఆయన మార్నింగ్ వాక్ చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి పెన్షన్ ఇచ్చే వాలంటీర్లను అడ్డుకుని అవతాతలను ఇబ్బందులకు పెడుతున్న ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. ఏదైతే చేయగలమో ఆ మాట నోటి వెంట చెప్పామనుకో, ఆ చెప్పడానికి నేర్చుకో. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన ఒకటే చెబుతాడు మాకు జగన్మోహన్ రెడ్డి గారు, మన నోటి వెంట మాట వచ్చిందంటే అమలు చేసి తీరాలి, అప్పుడే మన వ్యక్తిత్వం నిలబడుతుందని చెబుతుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగా నవరత్నాలని చెప్పి, నవరత్నాల కంటే మిన్నగా ప్రతి సచివాలయంలో కూడా 22-23 రత్నాలు అందిస్తూ, ఆ పరోక్షంగా మరో 8 రత్నాలు అందిస్తూ, చెప్పిన మాట కంటే కూడా మిన్నగా చేసినటువంటి నాయకుడు అంటే జగనన్నని ఈ రోజున ప్రతి పేదవాడి గుండెల్లో ఒక గౌరవాన్ని, ఒక ధైర్యాన్ని నింపుకున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన చూసి నేర్చుకోవయ్యా. ఇంకా ఇంత వయసు వచ్చింది, నీకు సిగ్గుచారం లేదా? దాదాపు 35-36 సంవత్సరాల్లోనే నాయకుడిగా ఇవాళ రాష్ట్రంలో తిరిగి ఇవాళ మీలాంటి వాళ్ళని, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని ఇది కూడా బంద్ చేపిస్తున్నాడు. ఇంకా సిగ్గుచారం లేదా మాట్లాడడానికి? ఉన్నదేదో నిజాయితీగా మాట్లాడు. నేను ఇది చేయగలని మాట్లాడు, ఇది చేయలేనని మాట్లాడు, తప్పులేదు రాజకీయ నాయకుడిగా. అంతేగాని ఏమి లేదు బుడబొక్కలోలాగా మన ఏమంటారు ఏదో పెట్టల దొరలాగా ప్రతి దానికి వచ్చేసి నేను చేస్తాను. ఏం చేశావు? చంద్రబాబుకు పేద ప్రజలంటే చిన్నచూపని ఆగ్రహం వ్యక్తం చేశారు బాపట్ల ఎంపీ నందిగం సురేష్. ఎమ్మెల్యే అభ్యర్థి హనుమిరెడ్డితో కలిసి ఆయన బుల్లికరువు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సింగనమల వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదని నందిగం సురేష్ మండిపడ్డారు. వాలంటీర్లపైన బాబు పగబట్టాడని, చంద్రబాబు లాంటి నీచ సంస్కృతి ఏ రాజకీయ నాయకుడికి ఉండదని, లోకేష్ను సీఎం చేయాలని బాబు కలలు కంటున్నాడని, ఆ కలలు ఎప్పటికీ నెరవేరని ఆయన అన్నారు. ఒకటి గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు, డ్రైవర్ అనే వ్యక్తి లేకపోతే వ్యవస్థ భ్రష్టు పట్టిపోద్ది. ఎక్కడ రవాణా శాఖ అక్కడ ఆగిపోద్ది. అది నీకు తెలిసి కూడా నీ కడుపు మంట చల్లార్చుకోవడం కోసం మాట్లాడిన విధానం మరి ఒకసారి నువ్వు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళందరూ ఒక్కసారి గనక నిన్ను గనక డ్రైవింగ్ జర్నీలో ఉండగా నువ్వు మాట్లాడిన మాటలు నీ డ్రైవర్కే గుర్తుకొస్తే నడి రోడ్డుపై నిన్ను వదిలేసి వెళ్తాడు. ఈ కారు నేను తోలను, నువ్వు తోలుకొని నీ కొంపకు చేరరా బాబు అన్నాడంటే ఖచ్చితంగా నువ్వు కొంపకు చేరటమేమో కానీ అక్కడే సగం ఆయుష్ కుంగిపోద్ది నీకు. కాబట్టి నువ్వు డ్రైవర్ వ్యవస్థలతోనూ, ఆటో వ్యవస్థలతోనూ,
అదేవిధంగా ఆటో డ్రైవర్ని కించపరిచి మాట్లాడావు గతంలో కూడా. ఆటో వాళ్ళకి ఏమొస్తాయి, 10,000 వస్తాయి, తిని తాగి తిరుగుతారని చెప్పి మాట్లాడావు 10,000 ఇస్తే. కాబట్టి ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా నీకు పనికిమాలినోళ్ళ కింద, తాగుబోతుల కింద, మరి వెధవల కింద కనిపిస్తూ ఉన్నారంటే, మరి నువ్వు నీ కొడుకు మాత్రం ఈ రాష్ట్రానికి ఏదో పుణ్యాత్ముల్లాగా. రాజకీయాల కోసం పిఠాపురం ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు పిఠాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీత. 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చినా సీఎం జగన్ను ఓడించలేరని గీత అన్నారు. పట్టణంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన గీతకు స్థానికులు హారతులతో స్వాగతం పలికారు. మేమందరం ప్రజలకి ఏం చేసామో చెప్తాం, ఏం చేయబోతామో చెప్తాం, ఏం చేయగలుగుతామో చెప్తాం. ఈ ప్రజలకి ప్రాంతాల వారీగా, ఏ గ్రామాల వారీగా ఏ సమస్యలు ఉన్నాయో పరిష్కరించడానికి చూస్తాం. అదేవిధంగా మొత్తంగా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి, రైతులకు కానీ, మత్స్యకారులకు కానీ, చేనేతలకు కానీ, అన్ని ఓసీ వర్గాలకు కానీ, బీసీ వర్గాలకు కానీ, అన్ని వర్గాలకి ఏ విధంగా న్యాయం చేయాలో, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, జాబ్ కానీ, ఉద్యోగస్తులు కానీ, యువతకి కానీ, అన్ని వర్గాలకి దయచేసి మేమందరం కూడా చేస్తామని చెప్తాం. మీరు కూడా అలా చెప్పండి. అంతేగాని పిఠాపురం నియోజకవర్గంలో ఉండే శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దు. ఎంతమంది అడ్డొచ్చినా సీఎం జగన్ను ఓడించలేరని అన్నారు హిందూపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దీపిక. ఎన్నికల ప్రచారంలో భాగంగా దీపిక లేపాక్షి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ప్రతి గ్రామంలోనూ దీపికకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. తనతో పాటు ఎంపీ అభ్యర్థి శాంతకు కూడా ఓటు వేయాలని దీపిక ప్రజలను కోరారు. ఇవన్నీ మనము మళ్ళీ తెచ్చుకోవాలంటే మన వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలి. మీరంతా సిద్ధమా? జై జగన్. కులమతాలకు అతీతంగా సీఎం జగన్ పాలన సాగుతోందన్నారు తిరుపతి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన బినయ్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలోని కురుబ కులస్తులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చరిత్రలో నిలిచిపోయేలా కురుబ కుల అధ్యక్షుడు కనకదాసు విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేస్తామని అభినయ్ రెడ్డి హామీ ఇచ్చారు. టీటీడీలో ఓ భవనానికి కనకదాసు పేరు పెట్టే యోచనలో ఉన్నామని తెలిపారు. తిరుపతి నగరాన్ని నేరహిత నగరంగా చేస్తామని అన్నారు. నా మనసులో ఇంకో ఆలోచన ఉంది. మన పద్మావతిపురం చెరువు దగ్గర మహనీయుల విగ్రహాలన్నీ ఏర్పాటు చేద్దాం, దాంట్లో కనకదాసు విగ్రహాన్ని కూడా పెడదామని నేను మాట్లాడడం జరిగింది మొదట. కానీ ఇంత మునుపు రెడ్డప్ప గారు మాట్లాడుతూ ఒక ఉపమానం అని చెప్పారు, ఈ ఉడుముల గురించి ప్రస్తావన తెచ్చి. ఇక్కడ నేను దాన్ని తిప్పి, మీరు పట్టినటువంటి ఉడుము పట్టుకి నా పట్టు సడలిపోయిందని చెప్పాను. ఆఖరికి నేను మీ మాటకే తలొక్కి మన కనకదాసు మార్గం దగ్గరే బ్రిడ్జ్ పార్క్ ముందర నేను స్థలం కూడా ఇదివరకు మీతో నేను మాట్లాడిన తర్వాత చూసా, ఇక్కడ పెడితే ఎలా ఉంటుందని. అక్కడే విగ్రహ ప్రతిష్టాపన పనులు నేను త్వరలో పూర్తి చేస్తాను. అర్హతే ప్రామాణికంగా కులమతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయాన్ని అందిస్తోన్న సీఎం జగన్కు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కోరారు ఎమ్మెల్యే కొడాలి నాని. గుడివాడలో కోట్లాది రూపాయల నిధులతో ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని నాని అన్నారు. సీఎం జగన్ చేసిన మంచి పనులు ప్రజలే స్వయంగా చెబుతుంటే సంతోషంగా ఉందని నాని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుడివాడలో పలుచోట్ల పర్యటించిన కొడాలి నానికి స్థానికులు బ్రహ్మరథం పట్టారు. వీధి వీధి మంగళహారతులతో స్వాగతం పలికారు. పలు ప్రాంతాల్లో చిన్నారులతో నాని ముచ్చటించారు. పట్టణంలోని ఓల్డ్ సంత మార్కెట్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఆయనకు గజమాలతో సత్కరించారు. జెండాలో చేతబట్టి మైనారిటీతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. చూడం ప్రతి పేదవాడికి ఇస్తాము అని చెప్పండి. అన్నొస్తున్నాడు